whenever I try to record a new video, ఒక సపరేట్ పర్స్పెక్టివ్ అనేది నాకు ఈ మధ్య రావడం మొదలైంది. ఎందుకంటే ఇనిషియల్ డేస్ లో నేను వీడియో క్రియేషన్ అనేది ఒక పర్పస్ కి, ఒక రీజన్ కోసం నేను మొదలు పెట్టాను. బట్ కీప్ ఆన్ డూయింగ్ దట్. ప్రతి వీడియోకి నాకు ఒక్కొక్క ఫీచర్ యాడ్ అవ్వడం మొదలైంది. అదేంటంటే ఇనిషియల్ స్టేజ్ లో నేను నా జర్నీని, నా లైఫ్ ని డాక్యుమెంట్ చేద్దాము, నాకు మాత్రమే యూజ్ అయితే చాలు అన్న ఇంటెన్షన్ తో మొదలైంది. బట్ ఆఫ్టర్ డూయింగ్ 5 to 10 వీడియోస్ ఇట్ కెప్ట్ ఆన్ చేంజింగ్. అంటే అది ఎలా మారిందంటే, నా డైలీ రొటీనే కాకుండా నా కెరీర్ ప్లాన్స్ ని డాక్యుమెంట్ చేసుకుంటే బాగుండు, లేకపోతే నేను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తే బాగుండు, అలా ఒక్కొక్క ఫీచర్ యాడ్ అవుతూ వస్తుంది. బట్ ఇట్ వాజ్ ఫన్ యాక్చువల్లీ. నేను కూడా ఎంత డీప్ డైవ్ లోకి వెళ్తానని నేను అనుకోలేదు. బట్ అండ్ మోస్ట్ ప్రాబ్లీ దిస్ ఈజ్ నాట్ మై కంటెంట్ అట్ ఆల్. నేను చేయాలనుకున్నది ఇది కాదు. దిస్ ఈజ్ ప్రాక్టీస్ ఫర్ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ మై ఫ్యూచర్. నేను ఫ్యూచర్ లో నా బిజినెస్ కానీ, లేకపోతే నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నా, దాన్ని ప్రాపర్ వేలో డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే ఐ వాజ్ ట్రైంగ్ టు లెర్న్ ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ డాక్యుమెంటింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. దాట్స్ ద మోటో ఆఫ్ మేకింగ్ దిస్ నాన్ సెన్స్ షిట్. అందుకే కొన్నిసార్లు అంత క్వాలిటీగా రాదు, కొన్నిసార్లు స్టోరీ బాగోదు, కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ బాగోదు, కొన్నిసార్లు సెటప్ బాగోదు, కొన్నిసార్లు చేయాలనుకుని ఇంటెన్షనల్ గా చేస్తూ ఉంటాను. బట్ ఐ ఫెల్ట్ దిస్ వాజ్ ద ప్రాక్టీస్ ఫర్ బీయింగ్ బెటర్ ఇన్ మై ఫ్యూచర్. దాట్ వాజ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఫర్ మై వీడియోస్ ఫర్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ లో నేను బాగా చేయాలనుకుంటున్నాను. అంటే ఇదంతా ఎవరో చూస్తారు చేస్తారు అని కాదు, బట్ ఐ లవ్ బీయింగ్ మై సెల్ఫ్ అండ్ ఐ నీడ్ టు రికార్డ్ దోస్ మూమెంట్స్. ఎందుకంటే ఆన్ ఫైన్ డే ఐ నో ఐ విల్ సిట్టింగ్ సింప్లీ వాచింగ్ మై వీడియోస్ ఇన్ హోమ్ థియేటర్, హోల్డింగ్ ఏ కప్ ఆఫ్ విస్కీ విత్ లాట్స్ ఆఫ్ స్మైల్ ఆన్ మై ఫేస్, అండ్ దాట్ వాస్ ద ఎండ్ గోల్ ఆఫ్ మైన్. అందుకే ఈ నాన్ సెన్స్ షిట్ అంతా నేను చేయడానికి కారణం. అండ్ ఇదంతా నాకే సర్ప్రైజింగ్ ఉంది. ఎందుకంటే ఒకనొక టైంలో నేను నా జీవితాన్ని డాక్యుమెంట్ చేసుకోవాలి అని చెప్పాను. ఇంకొకసారి నాతో నేను మాట్లాడుకుంటున్నాను, నా టైం నేను ఒంటరిగా స్పెండ్ చేయడం నాకు నచ్చింది అని చెప్పాను. వీడియోస్ చేసే కొద్దీ ఐ వాజ్ ఫీలింగ్ సంథింగ్ బెటర్. ఎందుకంటే నాకు తెలియని ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చినవి. అవి నేను ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ థ్యాంక్ గాడ్ ఈ వీడియోస్ క్రియేట్ చేయడం వల్ల నాకు ఏమేమి నచ్చుతాయి అనే విషయాల్ని నేను తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ అదొకటే కాకుండా ఐ వాజ్ గెట్టింగ్ మై టైమ్ స్పెండింగ్ మోస్ట్ ప్రొడక్టివ్లీ. అంటే ఎవరి కోసం నేను టైం వేస్ట్ చేయట్లేదు. నేను వీడియోస్ చేసుకున్నా కానీ నా కోసమే చేస్తున్నాను. నా టైంని వేరే వాళ్ళ కోసం వెచ్చించి ఏమీ వేస్ట్ చేసుకోవట్లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ వాజ్, అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఇట్ వాజ్ మై ఫాల్ట్ అండ్ మై సక్సెస్. ఈ విషయం కూడా నాకు చాలా నచ్చింది. బట్ ఇప్పటికే నేను చాలా ఎక్స్ప్లోర్ చేశాను నాలో ఉన్న క్వాలిటీస్ని, అండ్ ఇంకెన్ని చేస్తానో కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్, స్టార్ట్ మేకింగ్ వీడియోస్. ఎందుకంటే ఇనిషియల్గా కష్టంగా ఉంటుంది, బట్ యూ విల్ నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీకు తెలియని విషయాలే చాలా ఉంటాయి, అవి ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది. నేను కూడా అలాగే అనుకున్నాను స్టార్టింగ్లో. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ వాజ్ టూ డీప్. నేను కూడా ఇంత లోతుగా ఉంటుంది అనుకోలేదు. ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ నాకున్న ఇంట్రెస్ట్స్ ఇంకా చాలా ఉన్నాయని నాకు అర్థమవుతూనే ఉంది. ఇది ఎంతవరకు వెళ్తుందో కూడా ఒక పట్టాన చెప్పలేకపోతున్నాం. అండ్ నేను ప్రతిసారి ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది దేనికంటే, నాకు కొన్ని టాపిక్స్ మీద గ్రిప్ ఉంది, కొన్ని టాపిక్స్ మీద నా ఇంటెన్షన్ ఇలా ఉంది అని నేను ఎప్పుడైతే అనుకుని దాని మీద వీడియో చేద్దాం అనుకున్నాను, పెన్ను పేపర్ పెట్టి నాకు తెలిసింది నేను రాసుకుని ఇంకా పాయింట్స్ కోసం వెబ్లో సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది చాలా తక్కువ అని చెప్పి నాకు చాలా అర్థమైంది. అండ్ అదే విషయం మీద నాకు ఇంకా క్లారిటీ రావడానికి దాని గురించి రీసెర్చ్ చేసి చదువుతున్నాను కాబట్టి ఇంకా ఎక్కువ తెలుసుకోగలుగుతున్నాను. అండ్ దానివల్ల ఇట్ ఆల్వేస్ కీప్స్ మీ గ్రౌండెడ్. ఎందుకంటే నాకు ఇంతే తెలుసు, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది నాకైతే అర్థమవుతుంది. అండ్ ఇనిషియల్ స్టేజ్లో నాకు టైం లేదని నేనేమీ చేయలేకపోతున్నాను, టైం ఉంటే నేను ఏదో పేకగలనని చెప్పి నాకు నేనే సపోర్ట్ చేసుకుంటూ ఉండేవాడిని. బట్ అదంతా బొచ్చు. మనకు టైం ఉన్నా చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే ఏమీ చేయలేము. బట్ ఇప్పుడు నేను ఒక డేకి 30 hours ఉంటే ఇంకొంచెం ఏదైనా ప్రొడక్టివ్గా చేయొచ్చు కదా అన్న ఫీలింగ్లోకి మెల్లిమెల్లిగా వెళ్తున్నాను. బట్ అది కూడా ఇమాజినేషనే, చేస్తానో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఈ టైం తక్కువ దొరుకుతుంది కాబట్టి దీని మీద నేను ఎఫర్ట్ ఎక్కువ పెడితే దీంట్లో షైన్ అవుతానని నాకు అనిపిస్తుంది. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, నేను ఏ పని చేసినా కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ 1 or 2 hours డిస్ట్రాక్ట్ అయిపోతాను. బట్ ద హార్డ్ రియాలిటీ ఏంటంటే, వెన్ యూ డూ కాన్స్టెంట్లీ విచ్ యూ లైక్ ద మోస్ట్, ఇట్ లీడ్స్ టు ది కన్సిస్టెన్సీ. ఇది కూడా నాకు రీసెంట్గానే అర్థమైంది. నాకు ఒక విషయం మీద ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఏదో ఒక టైం నేను దానికి వెచ్చిస్తాను. అది వీక్లో 1 day అవ్వచ్చు, 2 days అవ్వచ్చు, లేకపోతే 10 hours అవ్వచ్చు, 5 hours అవ్వచ్చు. బట్ ఇట్ విల్ బీ
ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది వీక్ లో ఎప్పుడైనా నీకు ఇంట్రెస్ట్ రావచ్చు, దాన్నే ప్యాషన్ అంటారు. బట్ దాన్ని వెతికి పట్టుకుని దాన్ని ఎలాబరేట్ చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి దాని నుంచి ఒక ప్రొడక్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అది కూడా ఎప్పుడు తెలుస్తుందంటే మనం కన్సిస్టెన్సీగా ఉన్నప్పుడు, మనకి ఏదో ఒక కోణంలో ఈ పాయింట్ అనేది ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, దాన్ని మనం వదలలేకపోతున్నాం అనే పాయింట్ మనకు అర్థమైనప్పుడు ఇట్ విల్ బి మోర్ ఈజీ టు ఐడెంటిఫై ది ప్రాసెస్. అండ్ నేను చెప్పే ఈ స్టోరీస్ వల్ల నేను ఎవరినో మోటివేట్ చేద్దామని కాదు, మోటివేట్ అయితే అయ్యారు. బట్ ద మేజర్ థింగ్ ఐ వాంట్ టు మోటివేట్ ఎవరోన్ ఇస్ టు డాక్యుమెంట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మనకు తెలియని ఫీచర్లు చాలా ఉంటాయి. ఇప్పటికే నాకు కొన్ని తెలిసినాయి, ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకేమైనా తెలిస్తే మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.